మీ ఇంటి దగ్గరే హోటల్ రుచి కావాలా? అయితే ఒకసారి ఈ తోటకూర పప్పు చేసి పెట్టండి, మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం సూపర్ టేస్టీగా హోటల్ స్టైల్లో తోటకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు, అర కప్పు పెసరపప్పు తీసుకొని 1-3 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట నుంచి 2 గంటల సేపు బాగా నాననివ్వండి. ఈ విధంగా పప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. దీంతో పాటు గ్యాస్ ట్రబుల్ అన్నది రాదండి. అలాగే మన శరీరానికి కావాల్సిన ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె, ఒక పెద్ద సైజు తోటకూర కట్ట శుభ్రంగా కడిగి ఉంచి పెట్టుకొని ఆడలతో పాటు ఈ విధంగా వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నాలుగు విజిల్స్ వచ్చేసాయండి. దాని అంతటా అది రిలీజ్ అయ్యేంత వరకు అలాగే వదిలేయండి. మొత్తం రిలీజ్ అయిన తర్వాత మొత్తం తీసి చూద్దాం. చూడండి, మన తోటకూర పప్పు ఎంత కలర్ఫుల్ గా అద్భుతంగా వచ్చిందో. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ తీసుకొని నేను చూపిస్తున్న ఈ విధంగా పప్పు, తోటకూర, టమాటాలు అన్ని బాగా ఈ విధంగా కలిసే విధంగా బాగా మెదుపుకోండి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత తిరగమాత పెట్టుకొని వడ్డించుకొని ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా అంత బాగుంటుంది. ఈ తోటకూర పప్పు రైస్లోకి బాగుంటుంది, రోటీ చపాతీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. తోటకూర పప్పు చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. ఈ వేసవిలో మనం పెసరపప్పు చేసుకోవడం వల్ల మన శరీరానికి చలవ కూడా చేస్తుందండి. ఈ విధంగా పప్పు తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఈ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఈ మాత్రం వేస్తున్నానండి. ఉప్పు వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని చిన్న నిమ్మపండు సైజు చింతపండు రసం పోసుకొని బాగా కలిపేసుకొని ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు తగమాత పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మినుము వేడెక్కాక 2 స్పూన్లు నూనె, 1/2 స్పూన్ ఆవాలు మినుములు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసి త్వరగా ఈ విధంగా వేపి కొద్దిగా ఇంగువ చల్లుకొని ఈ పప్పులోకి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కొత్తిమీర చల్లేసుకొని ఇంట్లోనే హోటల్ స్టైల్ తోటకూర పప్పు రెడీ. వేడి అన్నంలో ఈ తోటకూర పప్పుని సర్వ్ చేసుకుని దానిపై నీలా చల్లుకొని తింటుంటే ఉంటుందండి నా సామిరంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. మరో మంచి రెసిపీలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.